సో దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి వింగ్ కమాండర్ జగన్మోహన్ రావు గారు అయితే మనతో పాటు ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. జగన్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, విమానం టేకాఫ్ సమయంలోనే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఈ కూలినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుంటుంది అనుకోవచ్చు సార్? ఏమి జరిగిందనేది మనం చూసింది గురించి మనం మాట్లాడగలం, కానీ ఎందుకైంది ఏమైంది అనేది అట్ దిస్ పాయింట్ చాలా స్పెక్యులేటివ్గా ఉంటుందండి. చాలా అండ్ ఇలాంటి విషాద యాక్సిడెంట్ అయినప్పుడు ఇంతమంది మనం కోల్పోయినప్పుడు దాని గురించి అప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదేనమ్మా నా భావన అండి. బట్ డెఫినెట్లీ మన సివిల్ ఏవియేషన్ హిస్టరీలో ఇంటర్నేషనల్ డిపార్చర్ అవుతా అంటే నెక్స్ట్ 8 to 10 hours దట్ ఎయిర్క్రాఫ్ట్ వుడ్ హ్యావ్ బీన్ ఫ్లయింగ్ అక్రాస్ ద వరల్డ్ ఫ్రమ్ ఆల్ ద అహ్మదాబాద్ నుంచి లండన్ దాకా, అలాంటి ఎయిర్క్రాఫ్ట్ డిపార్ట్ అయ్యి అవ్వగానే కొన్ని నిమిషాల్లోనే ఇలా క్రాష్ అయింది అంటే డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. ఏమైంది ఎందుకైంది అనేది డెఫినెట్లీ ఇది ఇప్పుడున్న ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్స్. ఇది బోయింగ్ 787 is a highly advanced aircraft and one of the safe aircrafts which are world over fly చేసే ఎయిర్క్రాఫ్ట్స్ లో ఇది. ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ కి అండ్ క్రూ కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం the captain is a established line training captain with more than 8,000 hours flying experience ఉన్న captain, experienced co-pilot 1,000 hours మీద experience ఉన్న co-pilot, ఇలాంటి క్రూ కాంబినేషన్తో. అండ్ నార్మల్లీ మనకు తెలుసు ఎనీ డిపార్చర్ ముందు ఇంజనీరింగ్ చాలా చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు చెక్ చేసి కానీ ఎయిర్క్రాఫ్ట్ని రిలీజ్ చేయరు. వాళ్ళు రిలీజ్ చేసిన కెప్టెన్ మళ్ళీ ఇంకొకసారి అన్నీ చెక్ చేసుకొని కానీ యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్నీ ఉన్న పరిణామంలో ఇలాంటి యాక్సిడెంట్ అవ్వటం చాలా చాలా బాధాకరం. అండ్ ఇలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు మామూలుగా లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ ఏరియాలో క్రాష్ అయింది. ప్లస్ అంత టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఫ్యూల్ ఉంటుంది. అది దాని మూలాన్ని కూడా యాక్సిడెంట్ అవ్వగానే ఇమీడియట్లీ చుట్టూరు మంటలు వచ్చేసి ఇమీడియట్ సేఫ్టీ ప్రోటోకాల్స్ రావటం కొంచెం టైం పడుతుంది. అండ్ ఎయిర్ఫీల్డ్ లోపలైతే ఒక రకంగా ఇమీడియట్లీ ఫైర్ సిబ్బంది రియాక్ట్ అవుతారు. ఎయిర్ఫీల్డ్ బయట అయింది కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ అక్కడికి చేరి మంటలు ఆర్పి మ్యాక్సిమం పీపుల్ని సేవ్ చేయగలిగితే దట్ విల్ బి ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో అదేవిధంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన అతిపెద్ద ప్రమాదంగా అయితే చెప్తున్నారు. అంటే తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్తో మటుకు చాలా తీవ్రంగానే ఉన్నట్టుందమ్మా. ఐ కాంట్ అంటే ఇంత బ్యాడ్ అంత బ్యాడ్ అని చెప్పి అనలేం, కానీ మన భారతదేశం సివిల్ ఏవియేషన్ హిస్టరీలో మటుకు ఒక మేజర్ యాక్సిడెంట్ గానే మనం చూడాలి. అంటే పైలట్కి సంబంధించి మేడే కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి మేడే కాల్ అంటే ఏంటి అనుకోవచ్చు? అసలు మేడే కాల్ అంటే ఎయిర్క్రాఫ్ట్ ఐదర్ కంట్రోల్డ్ ఆర్ క్రాష్ ల్యాండింగ్ అవుతుంది అని క్లియర్ సంకేతం. అప్పుడే మేడే కాల్ ఇస్తారు. కెప్టెన్ ఇచ్చారా కోపైలట్ ఇచ్చారా అనేది ఎవరో ఒకళ్ళు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు డెఫినెట్లీ ఇచ్చుంటారు. అండ్ ఒకసారి ఇచ్చారంటే బికాస్ ఏమవుతుందంటే ఎయిర్క్రాఫ్ట్లో ఒకవేళ మన అదుపులో లేదు అని తెలియగానే ద ఫస్ట్ అటెంప్ట్ మ్యాక్సిమం ఫోకస్ విల్ బీ టు కంట్రోల్ ద ఎయిర్క్రాఫ్ట్ని కంట్రోల్ చేసి మన ఏ దిశలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, మనం ఒకవేళ తిరిగి వచ్చి మళ్ళీ వెంటనే ల్యాండ్ అవ్వాలా ఏంటి అనేది అవన్నీ కూడా ఆలోచించుకుంటా ప్రతి ఫ్యాక్టరు మన కంట్రోల్లో ఏముందని చూసుకొని దాని ప్రకారం ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ప్రకారం రియాక్ట్ అవుతారు. కెప్టెన్ కోపైలట్ ఇద్దరు ఒక టీమ్ లాగా. ఆ ప్రాసెస్లో వీళ్ళు మేడే కాల్ ఇచ్చారు అంటే విత్ ఇన్ మినిట్ ఆఫ్ గెటింగ్ ఎయిర్బార్న్ మనకి వీడియోస్లో కనిపించే దాని ప్రకారం అంటే వాళ్ళ కంట్రోల్లో లేనిది ఏదో అయింది. అండ్ ఇమీడియట్లీ మనం చూసాము స్ట్రైట్ అహెడ్ వాళ్ళు క్రాష్ ల్యాండ్ అయ్యారు.
ఆ వీల్స్ కూడా ఇంకా కిందే ఉన్నాయి, ఎందుకు ఇంకా అంతవరకు వీల్స్ కిందే పెట్టారు, ఎందుకు రిట్రాక్ట్ చేయలేదు, లేకపోతే అదర్ కంట్రోల్ సర్ఫేసెస్ ఎలా యూజ్ చేసుకునేవాళ్ళు, ట్రస్ట్ ఉందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి తెలియని విషయాలమ్మా. మనం దాని గురించి ఇది ఇంత లాస్ ఆఫ్ లైఫ్ అయినప్పుడు అలాంటి మనం మాట్లాడకపోతేనే మంచిదేమో. అంటే ఇందాక మీరు అన్నారు కదా, అంటే కంట్రోల్లో లేదా లేకపోతే ఏంటి అనేసి అని, అంటే ప్రమాద సమయంలో అత్యవసర పరిస్థితిని ఎన్ని విధాలుగా ఈ పైలట్ అనేది ఇండికేట్ చేస్తారు, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మేడే కాల్ ఇస్ ద ఫైనల్ కాల్ అమ్మా. అది ఎప్పుడైతే పైలట్ హ్యాస్ నో ఇస్ క్లియర్ ఇండికేషన్ దట్ హీ హ్యాస్ టు ల్యాండ్, ఎక్కడో చోట ల్యాండ్ అవ్వాలి, ఇంకా ఇంకో దారి లేదు అన్నప్పుడే మేడే కాల్ వస్తుందమ్మా. సో దట్ వాజ్ ఆబ్వియస్లీ, ఇంత తొందరగా మేడే కాల్ ఇచ్చారు అంటే దే వుడ్ హావ్ బీన్ ఎ క్లియర్ రీజన్ వై దే ఆర్ డూయింగ్ దట్. ఓకే, అంటే టెక్నాలజీ రోజు రోజుకి అప్డేట్ అవుతూనే ఉంది, ఆ సమయంలో ఇలాంటి ప్రమాదాలను అంటే అరికట్టలేమా? అరికట్టగలిగినవి చాలా ఉన్నాయమ్మా. ప్రతి టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంటు, ప్రతి హ్యూమన్ డెవలప్మెంటు అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ వైపే ఉంటుంది, ఎస్పెషల్లీ ఏవియేషన్లో ఫస్ట్ పారామీటర్ ఇస్ సేఫ్టీ. ఏ రూల్ వచ్చినా సరే వి సే ఎవ్రీ రూల్ ఇస్ రిటన్ ఇన్ సంబడీస్ బ్లడ్ అని. అంటే ఎక్కడో అన్ఫార్చునేట్లీ ఒక అయిన దాన్ని బట్టి కానీ ఇలా అవ్వచ్చు అని ఊహించినా సరే వెంటనే దాని గురించి ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని ఒక ఆలోచించి దాని గురించి ఒక రూల్ జనరేట్ చేస్తారు, సో దట్ ఎవ్రీబడి కెన్ ఫాలో అండ్ రిమైన్ సేఫ్. ఏవియేషన్ మనకి తెలియంది కాదు, అన్ని ఇండస్ట్రీస్లో ఏవియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇండస్ట్రీస్. కానీ ఎవ్రీ యాక్సిడెంట్ ఈజ్ అ వరల్డ్ న్యూస్. సో అందుకని అన్ఫార్చునేట్లీ ఇలాంటి యాక్సిడెంట్ అవ్వటం చాలా చాలా అన్ఫార్చునేట్. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడున్న సేఫ్టీ టూల్స్తో, అంటే ఇప్పుడు దానిలో ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది, కంబైన్డ్ వాయిస్ డేటా రికార్డర్ ఉంటుంది, ఇవన్నీ ప్లస్ ఈ ఇంజిన్ డేటా కూడా కంటిన్యూస్లీ రిలే అవుతూ ఉంటుంది, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ రికార్డెడ్. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఐఎమ్ షూర్ ఎక్స్పర్ట్ బాడీస్ విల్ అనలైజ్ అండ్ దే విల్ బి ఏబుల్ టు కమ్ అవుట్ విత్ ద కరెక్ట్ సొల్యూషన్ అండి. బట్ ఫర్ నౌ మనం స్పెక్యులేట్ చేయటం మటుకు, అంటే ఎస్పెషలీ ఇప్పుడు ఎంతమంది ఎంత బాధలో ఉంటారో మనం అదొకటి ఇమాజిన్ చేయగలం ఇక్కడ కూర్చొని. అక్కడ ఆ మృతదేహాల ముందు కానీ శతగాతులు అయిన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరి గురించి మనం వీ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దట్ ఇన్ కన్సిడరేషన్ బిఫోర్ టాకింగ్ ఎనీథింగ్. సో ఎవరి గురించి కూడా మనం ఇలా తెలియని పరిస్థితుల్లో ఇలా అవ్వచ్చు అని కూడా అనటం కరెక్ట్ కాదనిపిస్తుంది అదండి. థ్యాంక్ యూ సార్, లైవ్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.